గురుభ్యో నమః. ఓం నమో వెంకటేశాయ. మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి స్వరభారతి వారికి, వ్యవస్థాపక అధ్యక్షులు గురువు గారు డాక్టర్ కొమ్మూరు శేషాద్రి గారికి, అలాగే ప్రధాన కార్యదర్శి శ్రీమతి కొమ్మూరు శరజ్యోతి గారు, చిన్న గురువు గారు డాక్టర్ కొమ్మూరు వెంకటకృష్ణ గారు, గురువు గారు డాక్టర్ మందన్ గారు, కోటికల్ రమేష్ గారు, వీళ్ళందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, తిరుమల శ్రీవారిని 32,000 సంకీర్తనలతో అర్చించి ధరించిన పరమ భక్తాగ్రేసుడు శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యుల వారు. అన్నమాచార్యుల వారి గురించి తిరుపతిలో ఉన్న మనందరికీ కూడా ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ప్రతిరోజు కూడా మనం అన్నమాచార్య సంకీర్తనలు వింటూనే ఉంటాము. స్థానికంగా ఉండేటువంటి ఆలయాలతో పాటు తిరుమల శ్రీవారి ఆలయంలో మొదలు నారాయణవనం, నగిరి, ఇలా ప్రతి చోట కూడా ఈ ఆలయాలన్నింటిలో కూడా ప్రతిరోజు అన్నమాచార్య సంకీర్తనలు మనకు వినిపిస్తూనే ఉంటాయి. అన్నమాచార్య సంకీర్తనలు వెలుగులోకి రావడానికి 600 సంవత్సరాలు పట్టింది. 600 సంవత్సరాల తర్వాత అన్నమయ్య మనకు మళ్ళీ పరిచయం అయ్యాడు. ఎందుకు అటువంటి స్థితి వచ్చింది అనే విషయాన్ని గురించి మీకు చెప్పదలుచుకున్నాను. అన్నమాచార్యుల వారు ప్రబంధ యుగం నడుస్తున్నటువంటి తరుణంలో ఆయన పుట్టాడు. 15వ శతాబ్దంలో పెద్ద పెద్ద గొలుసు కట్టు పదాలతో, పెద్ద పెద్ద సమాసాలతో ఉండేటటువంటి ప్రబంధ యుగం నడుస్తున్న తరుణంలో అన్నమయ్య పుట్టి, ఈ ప్రబంధాలు నిలవవు, వీటి ద్వారా మనం సమాచారాన్ని ఇవ్వలేము, మన సమాజానికి సంబంధించినటువంటి ఎటువంటి సాహిత్యానికి సంబంధించినటువంటి ప్రక్రియను ఒక్కసారిగా మలుపు తిప్పినటువంటి మహావాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమాచార్యుల వారు. అందుకే ఆయన పదరచన అనేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సంకీర్తన శైలిని ఎన్నుకున్నాడు. ఈ పదాల్లో ఏముంటుందంటే స్థానికంగా ఉండేటటువంటి నానుడులు, సామెతలు, మాండలిక శబ్దాలు, అప్పుడు సమాజంలో ఉన్నటువంటి ఆ వ్యవస్థలో ఉపయోగించినటువంటి పదాలతోనే అన్నమయ్య పదరచన చేశాడు. ఆ పదరచన చేసి అన్నమయ్య అందరి మెప్పు పొందలేకపోయాడు ఆ కాలంలో. ఎందుకంటే ప్రబంధయుగం అయిపోయిన తర్వాత వెంటనే ద్విపద రచన ప్రారంభమైంది. ద్విపద అనేటటువంటి ఆ పదరచన ప్రారంభమైన తర్వాత అన్నమయ్యని వాగ్గేయకారుడిగా, కవిగా ఎవరు గుర్తించలేదు. అటువంటి స్థితిలో అన్నమయ్య వాళ్ళందరినీ మెప్పించడానికి ఈ జానపద శైలిని కూడా ఆయన గేయంలో దాన్ని మిళితం చేసి పదరచన చేశాడు. అన్నమయ్య పదాల యొక్క ప్రచారంలో ప్రముఖంగా పాత్ర వహించినటువంటి వారు అన్నమయ్య తర్వాతి వంశీకులు. అందులో ఆయన కుమారుడైనటువంటి పెద్ద తిరుమలాచార్యుల వారు, ఆయన కుమారుడు చిన్న తిరుమలయ్య, తిరువేంగళనాథుడు అంటే తాళ్లపాక చిన్నన్నగా ప్రసిద్ధమైనటువంటి తిరువేంగళనాథుడు, వీళ్ళందరూ కూడా అన్నమయ్య ఈ పద సాహిత్యాన్ని జనబాహుళ్యంలోకి తీసుకెళ్ళడానికి విశేషమైనటువంటి కృషి చేశారు. ఆ విషయాలన్నింటినీ ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. పాల్కు సోమనాథుడు రచించినటువంటి బసవ పురాణం, పండితారాధ్య చరిత్ర, ఆ కాలం నాటికే ద్విపద రచన అనేది ప్రవేశించింది తెలుగు సాహిత్యంలో. వెంటనే కోనబుద్ధారెడ్డి రాసినటువంటి రంగనాథ రామాయణం మన తిరుమలలో అంటే టీటీడీకి సంబంధించినటువంటి ప్రామాణికమైనటువంటి రామాయణ గ్రంథంగా మనం ఈరోజు చెప్పుకుంటున్నాము. అది రంగనాథ రామాయణంలో ఆ ద్విపద కావ్యంగానే రంగనాథ రామాయణాన్ని రాశారు. అలాగే అన్నమయ్య భార్యలు ఇద్దరు, ఒకరు తిమ్మక్క, రెండవరు అక్కలమ్మ. ఈ తిమ్మక్క, తాళ్లపాక తిమ్మక్క సుభద్రా కళ్యాణం అనేటటువంటి ఒక రచన చేసి తొలి తెలుగు కవయిత్రిగా ఆవిడ పేరు గడించింది. తాళ్లపాక వంశీయుల రచనా విధానాన్ని మనం చూసామంటే పద కవిత, ఈ పద కవితకు వాళ్ళు ప్రాణం పోశారు. కేవలం 4 వాక్యాలతో ఉండేటటువంటి, 4 పాదాలతో ఉండేటటువంటి ఒక చిన్న రచనను తీసుకొని ఒక పల్లవి, చరణం, ఎక్కడో ఒక చోట కొన్ని సంకీర్తనల్లో మాత్రమే అనుపల్లవి అనేటటువంటి దాన్ని పెట్టుకొని వాళ్ళు పదరచన చేస్తూ వెళ్ళారు. అన్నమయ్య సంకీర్తనలతో పాటు
ఆధ్యాత్మ శృంగార సంకీర్తనలతో పాటు ద్విపద రామాయణం, వెంకటాచల మహత్యం, శృంగార మంజరి, 12 శతకాలు, సంకీర్తన లక్షణం అనేటువంటి గ్రంథాన్ని సంస్కృతంలో రచించాడు అన్నమయ్య. అన్నమయ్య పదాల గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి అనేటువంటి ప్రశ్నకు సమాధానం ఏంటంటే, ఈనాటి మన రాజకీయ, భౌగోళిక, సామాజిక చరిత్రను అన్నింటినీ కూడా మనం అర్థం చేసుకోవాలంటే, మన భాష అభివృద్ధి క్రమాన్ని మనం తెలుసుకోవాలనుకుంటే అన్నమయ్య పదాల గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అన్నమయ్య కీర్తన మీరు వినే ఉంటారు, గౌడి రాగంలో తందనాన ఆది. అందులో అంటాడు, మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుడు ఉండేటి సరిభూమి ఒకటే. 600 సంవత్సరాల క్రితమే కుల వ్యవస్థ అన్నది మన సమాజంలో ఉంది. అన్నమయ్య కాలం నాటికే కుల వ్యవస్థ ఉంది. వాటి గురించి మనం తెలుసుకోవాలనుకుంటే అన్నమయ్య పదాల గురించి తెలుసుకోవాలి. అప్పుడే మనకు అర్థమవుతుంది. తాను నమ్మినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు తప్ప వేరే దేవతలందరూ కూడా ఆ స్వామి వారి యొక్క ప్రతిరూపాలుగానే భావించాడు అన్నమయ్య. అందుకే అన్ని మంత్రం నిద్దే ఆవహించును అని ప్రత్యేకమైనటువంటి పదాల్లో చెప్పాడు. ఎవ్వరు ఎలా తలిస్తే అలా వెంకటేశ్వర స్వామి సాక్షాత్కరిస్తాడు అని చెప్పడానికి ఎంత మాత్రమున ఎవరు తలచిన అనేటువంటి కీర్తనలో ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా వైష్ణవాన్ని ఆయన స్వీకరించి వైష్ణవ మత ప్రచారం కోసం విశేషంగా కృషి చేసినటువంటి పరమ భక్తుడు అన్నమయ్య. జీవితకాలం 1408 నుంచి 1503 వరకు. తల్లిదండ్రులు నారాయణ సూరి, లక్కమాంబ. జన్మస్థలం కొత్తపినాడుగా పిలువబడుతున్నటువంటి కడపలోని రాజంపేట తాలూకాలో తాళ్లపాక. హరి సంకీర్తనాచార్యుడు, పదకవితా పితామహుడు, పంచమాగమ సార్వభౌముడు అనేటువంటి బిరుదులు కూడా ఉన్నాయి అన్నమయ్య. అన్నమయ్య వంశీకుల ప్రచారం పద సాహిత్యానికి, అన్నమయ్య పద సాహిత్యానికి అన్నమయ్య వంశీకులు ఎలాంటి ప్రచారం చేశారు అని చెప్పాలనుకుంటే, ఆ విషయాల గురించి మనం తెలుసుకోవాలనుకుంటే 4 అంశాలని మనం ప్రధానంగా తీసుకోవాల్సి ఉంటుంది. అందులో మొట్టమొదటి అంశం అన్నమయ్య జీవిత విశేషాలను, రచనలను గ్రంథాల రూపంలో రచించినటువంటి వాయన. అన్నమాచార్య జీవిత చరిత్రను రాశాడు చిన్న. అన్నమయ్య రచనలను వాళ్ళు భద్రపరిచినటువంటి విధానం. అన్నమయ్య రచనలు ఈరోజు మనకు 32,000 సంకీర్తనలో మనకు లభ్యమైనటువంటిది కేవలం 13,000 మాత్రమే. ఆ 13,000 సంకీర్తనలని ఆ వంశీకులు ఎలా భద్రపరిచారు, దానికి సంబంధించినటువంటి విషయాలు ఏమిటి అనేది మనం తెలుసుకుంటే అన్నమయ్య సంకీర్తనలకు జరిగినటువంటి ప్రచారం ఎంత ఉధృతంగా ఉన్నది అన్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది. మూడవది, అన్నమయ్య సాహిత్య శైలిని అనుకరిస్తూ రచనలు చేశారు. పెద్ద తిరుమలాచారులు కానీ, చిన్న తిరుమలాచారులు కానీ, ఈ ముగ్గురిని పద కవిత్రయం అంటారు. పదరచనా కవిత్రయం, సంకీర్తన కవిత్రయం అని కూడా అంటారు. ఈ ముగ్గురు కూడా ఆధ్యాత్మ సంకీర్తనలు, అలాగే శృంగార సంకీర్తనలు రాశారు. అది అన్నమయ్యను పోలే ఉంటుంది, అన్నమయ్య రచనా శైలిని పోలే ఉంటుంది. 4వ అంశం, అన్నమయ్య చేసినటువంటి విధంగానే తిరుమలలో ప్రతి కైంకర్యాన్ని కూడా అన్నమయ్య ప్రవేశపెట్టాడు. నిత్య కళ్యాణం కావచ్చు, అష్టదళ పాద పద్మార్చన కావచ్చు, ఇవన్నీ కూడా అన్నమయ్య ప్రవేశపెట్టినటువంటి నిత్య కైంకర్యాలు స్వామివారికి. ఈ కైంకర్యాల్ని కొనసాగించారు తర్వాత తరాల వారు. ఆ కైంకర్యాలు కొనసాగిస్తూ, ఆ కైంకర్యాలు చేస్తున్నప్పుడు, ఆ ఉత్సవాలు నిర్వహిస్తున్నప్పుడు వాళ్ళు సంకీర్తనలు పాడేవారు. ఆ సంకీర్తనల్ని పాడడం ద్వారా అన్నమయ్య పదాలకు విశేషమైనటువంటి ప్రచారం జరిగింది. ఈ విషయాన్ని మనం తెలుసుకోగలిగితే పెద్ద తిరుమలాచార్యుల వారు అన్నమాచార్య పద సాహిత్యాన్ని పరిరక్షించడానికి, భద్రపరచడానికి విశేషమైనటువంటి కృషి చేసినటువంటి కీలకమైనటువంటి వ్యక్తిగా మన శాసనాల ద్వారా తెలుస్తుంది. శృంగార ఆధ్యాత్మ సంకీర్తనలతో పాటు వైరాగ్య వచన మాలికా గీతాలు, దీన్నే వెంకటేశ్వర వచనాలు అంటారు, శృంగార దండకం, చక్రవాళ మంజరి, శృంగార వృత్త పద్యాల శతకం, నీతి సీస శతకం, సుదర్శన రగడ, శ్రీకృష్ణ శతకం, ద్విపద హరివంశం, వెంకటేశ్వర ప్రభాత స్తవం, భగవద్గీతకు వ్యావహారిక తెలుగు వచనం, ఇవన్నీ కూడా రాసినటువంటి వాడు తాళ్లపాక పెద్ద తిరుమలాచార్యులు వారు. తిరుమల ఆలయంలోని అనేక శాసనాల ద్వారా పెద్ద తిరుమలాచార్యులు అన్నమయ్య చేసినటువంటిగానే, అంటే తండ్రి గారి బాటలోనే ఆయన పయనిస్తూ
తిరుమలతో పాటు తిరుపతి, ఇతర అనేక చోట్ల దేవతలకు నైవేద్యాలు కానీ వివిధ ఉత్సవాల నిర్వహణకు అనేక విరాళాలు కానీ సమర్పించినట్టు ఈ శాసనాల్లో మనకు తెలుస్తుంది. తిరుమలలోని స్వామివారి పుష్కరిణికి మెట్టు నిర్మించినటువంటి ఘనత కూడా పెద్ద తిరుమలాచార్యుల వారికి దక్కుతుంది. అదేవిధంగా నీరాట మండపం, అది కూడా పెద్ద తిరుమలాచార్యుల వారి యొక్క కైంకర్యమే స్వామివారి. తాళ్లపాక వంశంలో వర్ధిల్లినటువంటి 4 తరాల కవులలో సంకీర్తనలు రచించినటువంటి వాళ్ళు కేవలం 3 మాత్రమే. తాళ్లపాక అన్నమయ్య, ఆయన కొడుకు పెద్ద తిరుమలాచార్యుల వారు, పెద్ద తిరుమలాచార్యుల వారి యొక్క కుమారుడు చిన్న తిరుమలాచార్యులు. ఈ 3 మాత్రమే సంకీర్తనలు రచన చేసి వాగ్గేయకారులుగా ముద్రపడ్డారు. పెద్ద తిరుమలాచార్యులు చేసినటువంటి విశేషమైనటువంటి మహత్కార్యం ఏమిటంటే అన్నమాచార్యుల వారి సంకీర్తన భాండాగారాన్ని నిర్మించారు. ఈ భాండాగారాన్ని నిర్మించిన వెంటనే తండ్రి చేసినటువంటి ఆ రచనలు కాలగర్భంలో కలిసిపోకూడదు, శిథిలం అవ్వకూడదు అనేటువంటి ఉద్దేశంతో భాండాగారాన్ని నిర్మించి అందులో భద్రపరిచారు. ఎందుకంటే అన్నమయ్య తాటాకులపైనే ఆయన రచనలన్నింటినీ కూడా చేస్తూ వెళ్ళారు. అన్నమయ్య ఆనతి ప్రకారమే పెద్ద తిరుమలయ్య కూడా రోజుకో కీర్తన రాసి స్వామివారికి కైంకర్యంగా సమర్పించారు. ఈ కీర్తనలన్నింటినీ కూడా భద్రపరచాలనేటువంటి ఉద్దేశంతో అన్నమయ్య కాలం నాటికే అన్నమాచార్య సంకీర్తన భాండాగారం అనేటటువంటి దాన్ని నిర్మాణం పూర్తి చేసి అందులో భద్రపరుస్తూ వచ్చారు. సింహాచల దేవస్థానంలో ఆ ఆలయ కవి సింహగిరి కృష్ణమాచార్యుల వారిని ఆయన సింహాచలంలో ఒక పెద్ద నిర్మాణం చేసుకొని ఆయన రాసినటువంటి వచన పద్యాలన్నింటినీ కూడా, వచన కావ్య సాహిత్యాన్ని అన్నింటినీ కూడా అందులో భద్రపరుస్తూ వచ్చారు. అది చూసినటువంటి అన్నమయ్య ఆ ప్రేరణతోనే సంకీర్తన భాండాగారాన్ని నిర్మించుకున్నారు. ఆ రోజుల్లో బంగారం మనకు బాగా లభ్యమయ్యేది, రాగి వెండి మాత్రం చాలా అరుదుగా లభించేటటువంటి లోహాలుగా రాజరికమే గుర్తించిందనమాట. అటువంటి స్థితిలో ఎందుకు అంటే రాగి చాలా బలంగా ఉంటుంది, ఎన్ని ప్రకృతి వైపరీత్యాలు ఏది జరిగినా కూడా రాగి అనేది అంత తొందరగా కాలిపోదు. అందుకని రాగి రేకులపైనే ఈ సంకీర్తనల్ని చెక్కించాలి, ఆ రాగి రేకులపైనే ఈ సంకీర్తనలు లిఖించి భద్రపరచాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి తాళ్లపాక వంశీయులు ఎంత ధనవంతులంటే అన్నమాచార్యుల వారి యొక్క సంకీర్తనలు విన్నటువంటి రాజులు, పెత్తందారులు వీళ్ళందరూ కూడా అన్నమయ్యకు వేలాదిగా గ్రామాలని అన్నింటినీ కూడా రాసిచ్చేశారు. ఆయన కవిత్వానికి అంత ముగ్ధులైనటువంటి వారు. అంత డబ్బులన్నింటినీ కూడా పెద్ద తిరుమలాచార్యుల వారు విపరీతంగా వెచ్చించి ఎక్కడి నుంచో ఇతర దేశాల నుంచి రాగిని తెప్పించి దాన్ని కరిగించి ఆ శిలా పలకాలని తయారు చేసి, రాగి రేకులను తయారు చేసి అందులోకి 8 మంది వాయసగాంటలను పెట్టించి రాయించాడు ఈ సంకీర్తనలన్నింటినీ కూడా. 32,000 సంకీర్తనల్ని రాయడానికి సమయం సరిపోలేదు. 15 సంవత్సరాలు పట్టింది. కేవలం 13,000 సంకీర్తనలు మాత్రమే ఆ రాగి రేకుల పైన లిఖింపబడ్డాయి. మిగిలినటువంటి 32,000 సంకీర్తనలో మిగిలినవన్నింటినీ కూడా అది ఏమయ్యా అనేది కూడా మనకు తెలియలేదు. వాటిపైన పరిశోధన ఇంకా జరుగుతుంది. ఆ రాగి రేకులన్నింటినీ కూడా భద్రపరిచిన తర్వాత ఆ సంకీర్తన భాండాగారం ఏమయ్యింది అనేది మనం చూస్తే, విజయనగర సామ్రాజ్యం పతనమైపోయిన తర్వాత ఆదరణ తగ్గిపోయింది. తాళ్లపాక వంశీయులకి కానీ ఆలయ నిర్వహణకు లభించవలసినటువంటి ఆదరణ లభించకపోవడంతో ఈ సంకీర్తనల యొక్క ఈ రచన రాగిరేకుల పైన వాటిని చెక్కించాలనేటువంటి ఆ రచన, సంకీర్తన భాండాగారం యొక్క నిర్వహణ కూడా అది మరుగున పడిపోయింది. తిరుమల శ్రీవారి ఆలయాన్ని మనము పాత ఫోటోల్లో చూసామంటే, కొన్ని పుస్తకాల్లో మనం శాసనాల ద్వారా మనం చూసామంటే, తిరుమల ఆలయానికి వెళ్ళేటటువంటి ప్రధాన ద్వారం దగ్గర సంపంగి రూపంలో ఉండేటటువంటి, సంపంగి పుష్పం రూపంలో ఉండేటటువంటి ఒక ఆకారంలో అలా వెళ్ళి ఆ ప్రదక్షిణ చేసుకొని, దాన్ని సంపంగి ప్రదక్షిణ అంటారు. ఆ ప్రదక్షిణ చేసుకుంటూ వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని వచ్చేవారు. ఈ సంపంగి ప్రదక్షిణ పక్కనే ఉన్నటువంటి ఈ తాళ్లపాక వారి యొక్క అన్నమాచార్య సంకీర్తన భాండాగారం కాలక్రమంగా అది భూమిలో వెళ్ళిపోయింది. భూమిలో వెళ్ళిపోతే ఎన్ని సంవత్సరాలు అలా ఉండిపోయిందో తెలియలేదు. తాళ్లపాక వంశీయుల యొక్క ప్రాభవం తగ్గిపోయింది. వాళ్ళందరూ కూడా ఈ రాజరికం యొక్క పతనంతో అందరూ కూడా ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు, చల్లాచెదరైపోయారు. కొంతమంది కర్నూలు జిల్లాలో, కొంతమంది తిరుపతిలో, కొంతమంది ఈ నందలూరు ప్రాంతంలో అక్కడ స్థిరపడ్డారు.
రాజంపేటకు తాళ్లపాకకు ఎందుకు వెళ్ళలేదు వాళ్ళ స్వగ్రామానికి అంటే శ్రీకృష్ణదేవరాయలు వ్యాసరాయలకి తాళ్లపాకను దానం చేశారు. దానికి సంబంధించినటువంటి శాసనాలన్నీ కూడా ఉన్నాయి. వేరే వాళ్ళకి ఇచ్చేసినటువంటి స్థలంలో వీళ్ళు ఎలా ఉంటారు? అందుకని పెద్ద తిరుమలాచార్యుల కాలం నాటికే తాళ్లపాకతో అన్నమాచార్యుల వారి వంశీయులకు ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలన్నీ కూడా తెగిపోయాయి. తాళ్లపాకకు వాళ్ళు వెళ్ళలేదు. తర్వాత తాళ్లపాకలో ఉండేటటువంటి పొలాలన్నీ కూడా తాళ్లపాక వాళ్ళ వంశీయులదే అని చెప్పుకోవడానికి కూడా సరైనటువంటి రికార్డులు ఎటువంటిది లేదన్నమాట. దానిపైన మొన్న కూడా కేసు వేశారు. ఆ కేసు నడుస్తోంది. 1532లో వేయించినటువంటిగా చెప్పబడేటువంటి ఒక శాసనం ద్వారా ఈ విషయాలన్నీ కూడా మనకు తెలుస్తుంది. 1525 నుంచి 1540 వరకు 15 సంవత్సరాల పాటు ఈ సంకీర్తనలని రాగి రేకులపైన చెక్కించేటటువంటి ఒక మహత్కార్యం పెద్ద తిరుమలాచార్యులు నిరాఘాటంగా పూర్తి చేశారు. అయినప్పటికీ కూడా మిగిలిన సంకీర్తనలన్నింటినీ కూడా ఆయన పూర్తి చేయలేకపోయారు. ఎందుకంటే ఆయన దగ్గర ఉన్నటువంటి డబ్బు అంతా ఖర్చు అయిపోవడం, సరైన ఆదరణ లేకపోవడం, వీటిని ఎవరు పట్టించుకోకపోవడంతో ఆ కార్యక్రమాన్ని అలా మధ్యలో వదిలేశారు. పెద్ద తిరుమలాచార్యులు ప్రాభవం బాగా నడుస్తున్నటువంటి సమయంలో తిరుమలలో జరిగేటటువంటి ప్రతి కైంకర్యంలో అన్నమాచార్యుల వారి యొక్క సంకీర్తనలు ఆలపించేటటువంటి ఏర్పాటు చేశారు. అదేవిధంగా గోవిందరాజస్వామి గుళ్ళో కూడా సంకీర్తనలు ఆలపించేటటువంటి వారికి తాంబూలంలో పాటు ధనం, అలాగే వెండి పన్నీటి చెంబులు ఆయన బహుమానంగా ఇచ్చినట్లు శాసనాల్లో పేర్కొన్నారు. తరువాత చిన్న తిరుమలయ్య, పెద్ద తిరుమలాచార్యుల వారి కుమారుడు చిన్న తిరుమలయ్య తండ్రి తాతల్లానే శృంగార ఆధ్యాత్మ సంకీర్తనలు రచించడంతో పాటు అన్నమయ్య పదరచనా శైలిని పోలి ఉన్నటువంటి అనేకమైనటువంటి రచనలు పూర్తి చేశారు. తిరుమల శ్రీవారితో పాటు తిరుపతిలో ఉన్నటువంటి దేవతామూర్తులకు అన్నమయ్య చేసిన కైంకర్యాలని అలాగే కొనసాగిస్తూ వచ్చారు. తరువాతి వాడు అతి ముఖ్యమైనటువంటి అన్నమాచార్యుల యొక్క జీవిత చరిత్రను రచించినటువంటి మహనీయుడు తిరువేంగళనాథుడు. ఆయన్నే మనం తాళ్లపాక చిన్నన్న అంటున్నాం. అష్టమహిషి కళ్యాణం, పరమయోగి విలాసం, ఉషా పరిణయం, అన్నమాచార్య చరిత్ర ఈయన రాసినటువంటి గ్రంథాలు. స్వామివారి కళ్యాణోత్సవ నిర్వహణకు అద్దకి సీమలో ఉన్నటువంటి మల్లవరం అనేటువంటి గ్రామాన్ని దానంగా ఇచ్చినటువంటి ఘనత ఈ చిన్నన్నకు దక్కింది. ఎందుకంటే ఎన్నో కైంకర్యాలని చిన్నన్న కొనసాగించాడు. విశాఖ నక్షత్రంలో తాతగారైనటువంటి అన్నమయ్య జన్మ నక్షత్రోత్సవ కైంకర్యం, చైత్రమాసం మృగశిర నక్షత్రంలో తండ్రి పెద్ద తిరుమలాచార్యుడు వారి యొక్క జన్మ నక్షత్రోత్సవం, మాఘశుద్ధ చతుర్థి నాడు పెద్ద తండ్రి నరసయ్య శ్రాద్ధ దిన కైంకర్యం, జ్యేష్ఠ మాసం పూర్వపక్ష చతుర్థి నాడు పెద్ద తిరుమలేంగప్ప ఆయన వేంగళప్పకు సంబంధించినటువంటి ఆ నక్షత్ర దిన కైంకర్యం, వీటిని అన్నింటినీ కూడా ప్రవేశపెట్టాడు చిన్న తిరుమల. మన చిన్నన్న చేసినటువంటి మహా కైంకర్యాల్లో ఇవి ప్రధానమైనటువంటి వాటిగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ సాంప్రదాయం ఇంకా కొనసాగుతోంది కాబట్టి బహుళద్వాదశి నాడు, ప్రతి నెల బహుళద్వాదశి నాడు అన్నమాచార్య కళామందిరంలో అన్నమాచార్యుల వారి యొక్క ద్వాదశి పూజ మనం నిర్వహించుకుంటున్నామంటే అక్కడి నుంచి వచ్చినటువంటి ఆ పరంపర. తిరుపతి గోవిందరాజస్వామి వారికి చిన్న తిరుమలయ్య 1547లో ప్రారంభించిన కళ్యాణోత్సవం కూడా ఈ చిన్నన్న ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి దాన్ని కొనసాగించాడు. కొడై తిరునాళ్ళు కూడా గోవిందరాజస్వామి సన్నిధిలో అన్నమాచార్యుల సంకీర్తన గానాన్ని, ఆ తిరునాళ్ళలో అన్నమాచార్యుల యొక్క సంకీర్తన గానాన్ని ఏర్పాటు చేసినటువంటి ఘనత చిన్నన్న గారికి. తిరువేంగళప్ప కూడా అన్నమయ్య యొక్క ముని మనవుడు తిరువేంగళప్ప. ఆయన కూడా చాలా కైంకర్యాల్ని, వాళ్ళ పూర్వీకులు చేసినటువంటి కైంకర్యాల్ని కొనసాగిస్తూ అన్నమాచార్యుల వారి యొక్క సంకీర్తనల్ని ప్రతి చోట గానం చేసేందుకు ఏర్పాటు చేశారు. 32,000 సంకీర్తనల్లో తాళపత్రాలపై రచించినటువంటి 32,000 సంకీర్తనలు ఏమయ్యాయి తక్కినంత అంటే చేతులు మారుతూ ప్రతి వైష్ణవాలయంలో ఈ సంకీర్తనలు గానం చేయాలి అనేటటువంటి పెద్ద సంకల్పంతో పెద్ద తిరుమలాచార్యుల వారు ఆయా ఆలయాలకి వాటిని పంపించారు.
ఆలయాలకు అది వెళ్ళిందే తప్ప తిరిగి రాలేదు. అలా దాదాపు 32,000 సంకీర్తనల్లో సుమారు మనకి దాదాపు 19,000 సంకీర్తనలు అలా చేజారిపోయాయి. నాకు చారిత్రక పరిశోధన ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. ఎందుకంటే ఎవరో వచ్చి చెప్తే తప్ప మన యొక్క గొప్పతనం మనకు తెలియదు. 1861లో అంటే సుమారు 400 సంవత్సరాల తర్వాత బ్రిటిష్ పురావస్తు శాస్త్రవేత్త ఏడి కాంబెల్, ఆయన పేరు ఏడి కాంబెల్, ఆయన తంజావూరు గ్రంథాలయంలో ఆయనకు ఒక తాళపత్రం దొరికింది, చిన్న పత్రం దొరికింది. ఆ పత్రాన్ని తీసుకొని అక్కడి నుంచి పరిశోధన ప్రారంభిస్తే అది అన్నమాచార్యుల వారి యొక్క సంకీర్తనగా ఆయన గుర్తించి తిరుమలలో తవ్వకాలు చేశాడు. తిరుమలలో తవ్వకాలు చేస్తే అప్పుడు బయటపడింది అన్నమాచార్యుల వారి యొక్క భాండాగారం, సంకీర్తన భాండాగారం అప్పుడు బయటపడింది. అప్పటికి కూడా దాని గురించి ఎవరూ పట్టించుకోలేదు. గ్రామర్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ అనేటటువంటి ఒక పరిశోధన పత్రంలో ఆయన ఈ విషయాన్ని రాశారు. మళ్ళీ పట్టించుకోలేదు. సుమారు 21 ఏళ్ల తర్వాత 1882లో మరో బ్రిటిష్ అధికారి రాబర్ట్ సీవెల్, ఆయన మద్రాస్ ప్రెసిడెన్సీ ప్రాంతంలో ఉండేటటువంటి పురావస్తు విశేషాలకు సంబంధించినటువంటి పట్టిక తయారు చేశాడు. ఆ పట్టికలో ఈ హరి సంకీర్తన, అన్నమాచార్యుల యొక్క సంకీర్తన యొక్క భాండాగారాన్ని గురించి అందులో ప్రస్తావించాడు. అందులో ఆయన ఏం రాశాడంటే 2 బండ్లకు సంబంధించినటువంటి పెద్ద బండ్లకు సంబంధించినటువంటి రాగి రేకులు అన్నమాచార్య సంకీర్తన భాండాగారంలో ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని అందులో ప్రస్తావించాడు. అప్పటి నుంచి ప్రారంభమైనటువంటి ఈ భాండాగారం యొక్క వివరాలు సేకరణ, వాటిని అన్నింటినీ కూడా అప్పుడు మద్రాస్ ప్రభుత్వంలో ఎపిగ్రఫీ శాఖలో పనిచేస్తున్నటువంటి ఒక ఎపిగ్రఫిస్ట్ డాక్టర్ హల్స్ అనేటటువంటి ఆయన దాన్ని ఆ సేకరణ ఎలాగైనా చేసి పూర్తిగా దాన్ని బాహ్య ప్రపంచంలో తీసుకురావాలని సంకల్పం చేస్తే ఆయన దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తున్నటువంటి ఒక తెలుగువాడు, ఆయన పేరు వి వెంకయ్య, ఆయన 1903 సంవత్సరంలో తిరుమలకు ఇచ్చేసి వాటిని అంతా తవ్వి వాటిని బయటపెట్టి మొత్తం ఆ రాగిరేకులన్నింటినీ కూడా సేకరించి మద్రాస్ ప్రెసిడెన్సీ ప్రభుత్వానికి దాన్ని అప్పచెప్పాడు. 1843లో బ్రిటిష్ ప్రభుత్వం తిరుమల ఆలయ వ్యవహారాలన్నింటినీ కూడా చూసుకోవాల్సిందిగా మహంతుల్ని నియమించింది. మహంతుల యొక్క పరిపాలన 90 ఏళ్ల పాటు జరిగింది. 90 ఏళ్ల పాటు మహంతులు తిరుమలని పరిరక్షించుకుంటూ చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేశారు. ఆ మహంతుల కాలంలో చేసినటువంటిదే తిరుమల ఆలయానికి సంబంధించి ఆ గోపురానికి సంబంధించినటువంటి బంగారు కావడం అటువంటిది కానీ, మఠాల ఏర్పాటు కానీ ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు. కానీ అన్నమయ్యకు సంబంధించినటువంటి విషయాన్ని పక్కన పెట్టేశారు. అన్నమయ్యకు సంబంధించినటువంటి విషయాలు, అన్నమయ్య వంశీకుల యొక్క వారి యొక్క ఉద్ధరణ, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఏమయ్యారు అన్న విషయాన్ని కూడా అప్పటి వరకు ప్రపంచం చూడలేదు. మన పుష్కరిణి ఉంది కదా, పుష్కరిణికి వరాహస్వామి ఆలయానికి వెనకాల ఉన్నటువంటి ఒక చిన్న గదిలో అన్నమయ్య చివరి వంశీకులు అందులో ఆ గదిలో నివసించే వాళ్ళని చెప్పి మనకి చరిత్రలో చెప్తా ఉంటారు. ఎందుకంటే అంత ప్రభావం కలిగినటువంటి స్థితి నుంచి చివరి దశకు వచ్చేసారు. ఎందుకంటే అంత మహోజ్వలమైనటువంటి స్థితిని చూశారు, పతనమైనటువంటి స్థితిని కూడా వాళ్ళు చూశారు. తాళపాక వంశీ బ్రిటిష్ హయాంలో పనిచేసినటువంటి ఒక శాసనాల పరిశోధకుడు, ఆయన పేరు సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి. మనకు అన్నమాచార కళామందిరంలోకి మనం వెళుతూనే ప్రారంభంలో ఇట్లా ఫోటోలు కనిపిస్తాయి. వేటూరు ప్రభాకర్ శాస్త్రి, సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారిది, అదేవిధంగా రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు, వీళ్ళందరినీ కూడా మనం చూడవచ్చు. వాళ్ళు చేసినటువంటి కృషి ఎంత అంటే, వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు శిష్యుల్ని తీసుకెళ్ళి ఇక్కడ నుంచి రవాణా లేదు కదా, ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఆ శిలా పలకాల పైన మనకు ఇక్కడ మన ప్రహరీ ఉంటుంది కదా, ఆ ప్రహరీ గోడల పైన చెక్కబడినటువంటి అన్నమాచార్య సంకీర్తనలు అన్నింటినీ కూడా కందెన రాసి గోనె సంచులకు వాటిని అద్ది వాటిని తీసి ఎండబెట్టి వాటిపైన ముగ్గుపిండి వేసి, ఆ ముగ్గుపిండి వేస్తే అక్షరాలు పైకి వస్తాయి. ఆ అక్షరాలు ఒక్కొక్క అక్షరం రాసుకుంటూ దాన్ని తీసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ రాసి పుస్తకాల రూపంలో రాసి దాన్ని పరిష్కారం చేసేందుకు అక్షరాలు పోయి ఉంటాయి, అటు ఇటుగా రాళ్ళు కదా అవి పోయి ఉంటే మళ్ళీ దాన్ని పరిష్కారం చేసి
వాటిని సంకీర్తనలుగా 13,000 సంకీర్తనలు మనకు అలా తీసుకొచ్చారు. ఎంత కష్టపడ్డారు చూడండి. వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారికి, సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి, రాళ్లపల్లి వారికి కూడా అందరికీ కూడా కళ్ళు పోయాయి. వాళ్ళు చివరి దశలో కళ్ళు లేవు, వాళ్ళు కళ్ళు పోయాయి, చెవుడు వచ్చేసింది. అంత ఇబ్బంది పడి వాళ్ళు వాటిని అంతా సేకరించి వాటిని స్వరపరిచి జనబాహుళ్యంలోకి తీసుకొచ్చారు. వీళ్ళందరికీ కూడా మనం ఎంత రుణపడి ఉంటామో అన్నటువంటి విషయాన్ని మనం ఈరోజు తిరుపతిలో మనం ఉన్న కారణంగా వీళ్ళందరికీ కూడా మనం ప్రతిరోజు దండం పెట్టుకోవాలి. ఎందుకంటే తిరుపతి ఉన్నది అంటే వెంకటేశ్వర స్వామి కంటే కూడా అన్నమయ్య లాంటి భక్తుల కారణంగానే ఈరోజు తిరుపతి క్షేత్రం మంచి వ్యాప్తిలోకి వచ్చింది, పేరు గడించింది. ఈ రాగి రేకులు చూసారంటే మీరు మ్యూజియంలో, తిరుమల మ్యూజియంలో నేను చూశాను. తిరుమల మ్యూజియం కూడా మూసేశారు. ఇప్పుడు ఆ మ్యూజియం కూడా లేదు. ఒక్కొక్క రాగి రేకు కూడా కొలతలు మనం చూసామంటే నిడు రేకులు అనేటటువంటిది ఒకటి. దాని యొక్క పొడవు ఏంటంటే 33 అంగుళాల పొడవు, 2.5 అంగుళాల వెడల్పు. పెద్ద రేకు 27 అంగుళాల పొడవు, 16 అంగుళాల వెడల్పు. సాధారణ రేకులు 15.5 అంగుళాల పొడవు, 7.5 అంగుళాల వెడల్పు. ఈ సాధారణ రేకుల్లోనే అన్నమయ్య వారి యొక్క రచనలన్నీ, సంకీర్తనలన్నీ కూడా సాధారణ రేకుల్లోనే మనకి ఎక్కువగా లభించాయి. అన్నమయ్యవి శృంగార సంకీర్తన ఉన్నటువంటి రేకులు 2002 దొరికాయి. 2002 రేకులు శృంగార సంకీర్తనలు. ఆధ్యాత్మ సంకీర్తనలు 391. పెద్ద తిరుమలాచార్యుల వారిది శృంగార సంకీర్తనలు ఉన్నవి 100 రేకులు. ఆధ్యాత్మ సంకీర్తనలు 77 రేకులు. చిన్న తిరుమలయ్యవి శృంగార సంకీర్తనలు ఉన్నటువంటి 10 రేకులు, ఆధ్యాత్మ సంకీర్తనలు 10 రేకులు. మొత్తం అన్నీ కలిపితే తాళ్లపాక పద కవిత్రయం రచించినటువంటి మొత్తం శృంగార సంకీర్తనలు 2112 రేకులు మనకి దొరికాయి. వాటిని అన్నింటినీ కూడా భద్రపరచడం జరిగింది. ఆధ్యాత్మ సంకీర్తనల రేకులు 478. మొత్తం కలిపితే 2590 రేకులు. 2590 రేకులు అంటే అవి విపరీతమైన బరువు ఉంటాయి. ఆ కాలంలోనే ఈ రాగి మనం కరగదీసుకుంటే ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో చాలామంది ఇక్కడ నుంచి ఆ రేకుల్ని కూడా దొంగతనం చేసి ఆలయంలో పనిచేసేటువంటి సిబ్బంది, అధికారులు అందరూ కూడా చాలా రేకుల్ని మాయం చేసి జర్మనీకి అమ్మినట్టుగా మనకు తెలుస్తుంది. జర్మనీ మ్యూజియంలో కొన్ని రేకులు ఉన్నాయి. ఇక టీటీడీ చేసినటువంటి ప్రచారం, అన్నమయ్య సంకీర్తనలకు టీటీడీ చేస్తున్నటువంటి ప్రచారం మనకు ప్రత్యేకమైనటువంటి విషయంగా మనం ఇక్కడ ప్రస్తావించుకోవాలి. స్వాతంత్రానికి పూర్వమే 1933 నాటికే అన్నమయ్య సంకీర్తనలన్నింటినీ, ఆ సాహిత్యాన్ని అన్నింటినీ కూడా పరిష్కరించి మొత్తం చాలా సంపుటాలుగా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ప్రచురించడం జరిగింది. అలాగే అన్నమయ్యకు సంబంధించినటువంటి జయంతి, వర్ధంతి ఉత్సవాలను కూడా 1933లోనే ప్రారంభించింది తిరుమల తిరుపతి దేవస్థానం. 1978లో తాళ్లపాక వారి సాహిత్య ప్రచారం కోసం ప్రత్యేకమైనటువంటి సంస్థను అన్నమాచార్య ప్రాజెక్టు పేరిట ప్రారంభించి ఆ ప్రాజెక్టు ద్వారా కళాకారుల్ని నియమించి ఆ ప్రాజెక్టు ద్వారానే అన్నమయ్య సాహిత్యాన్ని పరిశోధనల ద్వారా బయటికి తీసుకొని వచ్చి వాటిని ముద్రించి అందరికీ చేరువ చేయాలనేటువంటి ఉద్దేశంతో, అలాగే ఆడియోల రూపంలో, సీడీల రూపంలో అంటే వీడియోల రూపంలో దాన్ని బయటికి తీసుకురావడానికి దృశ్య శ్రవణ ప్రాజెక్ట్ అనే దాన్ని కూడా టీటీడీ ఏర్పరిచింది. మొట్టమొదటి ప్రాజెక్ట్ డైరెక్టర్ కామిశెట్టి శ్రీనివాసులు గారు. ఆయన చేసినటువంటి కష్టం, కృషి ఎప్పటికీ కూడా ఉంటుంది. ఎందుకంటే సంగీత కళానిధి నేదునూరి కృష్ణమూర్తి గారిని ఒప్పించి, నేదునూరి కృష్ణమూర్తి గారు ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, మీరు యూట్యూబ్లో చూసుంటారు. కామిశెట్టి శ్రీనివాసులు గారు రోజు నేదునూరి కృష్ణమూర్తి గారి దగ్గరికి వెళ్ళి మ్యూజిక్ కాలేజీలో ఆయనకి ఒక పేపర్ ఇచ్చి, అన్నమాచార్య సంకీర్తన అండి ఇది, కాస్త దీన్ని ట్యూన్ చేయకుంటే అన్నమాచార్య సంకీర్తన అని ఆయన పడేసిన సందర్భాలు ఉన్నాయంట. దీన్ని మనకొద్దు ఇవంతా అనేసి. ఎందుకంటే అన్నమాచార్య సంకీర్తన అనగానే కేవలం సాహిత్యానికి సంబంధించినటువంటి అంశంగా మనం చూసామే తప్ప దాన్ని ఒక సంగీతానికి సంబంధించినటువంటి దృష్టితో మనం చూడలేదు మొదటి నుంచి కూడా. అలా చాలా రోజులు, సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ కామిశెట్టి శ్రీనివాసులు వదిలిపెట్టలేదు. ఆయన రోజు వెళ్ళి అడుగుతూనే ఉన్నాడు. ఒకరోజు నేదునూరి గారు తలుపు తీసేసరికి ఒక పేపర్ వచ్చి ఆయన కాళ్ళ దగ్గర పడితే దాన్ని తీసుకొని ఆయన చూస్తే ఏముకో చిగురు కదరున్నా ఆ సంకీర్తన కనిపించినాక అప్పటి వరకు నేదునూరి గారు తిలంగ్ రాగం గురించి ఎప్పుడు ఆయన
అనుకోలేదు, దాని గురించి పాడలేదంట. అయినా కూడా అనుకోకుండా తిలంకి రాగంలో దాన్ని చేసి అది ఎంత పాపులర్ అయిందంటే అంత ప్రచారంలో వెళ్ళిపోయింది. ఆయనకి ఆశ్చర్యం అనిపించింది, ఓహో ఇది ఏదో సంకీర్తనంలో ఇంత శక్తి ఉందా అని చెప్పి ఆ రోజు నుంచి దాన్ని సీరియస్గా తీసుకొని సుమారు 300 కీర్తనలు స్వరపరిచారు. మనం ఈరోజు ముద్దుగార యశోద కానీ భావంలోన కానీ ఒకపరి పలుకు తేనెల తల్లి ఆదిదేవ పరమాత్మ ఎన్ని కీర్తనలు 300 సంకీర్తనలు నేదులూరి గారు స్వరపరిచి దాన్ని ఆనాటి బతుకైతే ఇంకా ఎంఎస్ఎమ్మ వీళ్ళంతా కూడా పాడి మద్రాస్ మ్యూజిక్ అకాడమీలో కచేరీల్లో పాడి మెప్పించారంటే అన్నమాచార్య సంకీర్తనల యొక్క శక్తి ఏమిటో అనేది ఆయనకు తెలిసింది. కాబట్టి అన్నమాచార్య సంకీర్తనని నేను స్వరపరిచి నేను నేర్పిస్తానని మొట్టమొదటిసారిగా బాలకృష్ణ ప్రసాద్ గారు, శోభారాజు గారు వీళ్ళందరినీ మొదటి బ్యాచ్గా ఏర్పరిచి ఆయనే నేదులూరి కృష్ణమూర్తి గారే గురువుగారుగా వాళ్ళకి సంకీర్తనలు నేర్పించడం జరిగింది. ఆ సంకీర్తనలు నేర్చుకున్నటువంటి మొదటి బ్యాచ్ వాళ్ళు, తర్వాత బ్యాచ్ వెంటనే పారుపల్లి గారు, ఆనందభట్టరు, ఇంకా నాగేశ్వర నాయుడు, ఇట్లా ఆ బ్యాచ్ స్కాలర్షిప్ కోర్స్ అది. ఆ స్కాలర్షిప్ కోర్సు ద్వారా అన్నమాచార్య ప్రాజెక్ట్ చేసినటువంటి ఆ సేవ ఏమిటంటే చివరి దాకా అంటే నిన్న మొన్నటి వరకు కూడా చిన్నందేవి గారు వీళ్ళు జ్యోతిర్మయి వీళ్ళందరూ కూడా స్కాలర్షిప్ కోర్సు కంటిన్యూస్గా అది జరుగుతూ వస్తూ ఉండేది. మళ్ళీ అనివార్య కారణాల వల్ల దాన్ని ఆపేశారు. అక్కడ నేర్చుకున్నటువంటి కళాకారులు ఈరోజు అన్నమాచార్య సంకీర్తనలు ప్రచారం చేయడంలో ఆ ప్రాజెక్టు ద్వారా ఈరోజు ఎక్కడైనా ప్రతి చోట వినిపిస్తోందంటే కారణం ఆ బ్యాచ్ చేసినటువంటి ఆ స్కాలర్షిప్ కోర్సు ద్వారా జరిగినటువంటి ప్రచారం. అదేవిధంగా అన్నమాచార్య ప్రాజెక్ట్ చేసినటువంటి మహాకార్యక్రమాలలో అన్నమాచార్య జయంతి వర్ధంతి ఉత్సవాలని నిర్వహించడానికి అన్నమాచార్య ప్రాజెక్టు దాన్ని తలకెత్తింది. టీటీడీ కాకుండా అన్నమాచార్య ప్రాజెక్టు ద్వారా ఈ ఉత్సవాలు నిర్వహించేందుకు అన్నమాచార్య ప్రాజెక్టు వాళ్ళు రూపకల్పన చేశారు. ఈరోజు మనం చూసామంటే తిరుమల సహస్ర దీపాలంకరణ సేవ కానీ, గోవిందరాజస్వామి ఆలయం, పద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీనివాస మంగాపురం, ప్రతి చోట కూడా అన్నమాచార్య సంకీర్తనలు ప్రతిరోజు ఒక ప్రత్యేకమైనటువంటి సమయంలో మనకు వినిపిస్తూనే ఉంటుంది. అటువంటి ప్రచారం చేస్తుంది అన్నమాచార్య. ఇంకొక విషయం ఏంటంటే యూనివర్సిటీలు పెద్ద పెద్ద సంస్థలతో కలిసి అన్నమాచార్య సాహిత్యానికి సంబంధించినటువంటి సదస్సులను, గోష్ఠి గానాలను ఏర్పాటు చేస్తుంది. దానిపైన పరిశోధనలు కంటిన్యూ చేస్తుంది. ఆ పరిశోధన చేసేటటువంటి పరిశోధకులకు స్కాలర్షిప్లను కూడా అన్నమాచార్య ప్రాజెక్ట్ ఇస్తుంది. మేడసాని మోహన్ డైరెక్టర్గా వచ్చిన తర్వాత 1998లో అన్నమాచార్య సంకీర్తనలన్నింటినీ కూడా వీలైనంత వరకు సేకరించి మొత్తం 29 సంపుటాలుగా ప్రాజెక్టు ద్వారా ప్రచురించడం జరిగింది. 29 సంపుటాలంటే ఆ సంపుటాల్లో ఉండేటటువంటిదే ఇప్పుడు చాలామంది కూడా స్వరపరిచి వాటిని ఎస్వి రికార్డింగ్ ప్రాజెక్టు ద్వారా అన్నమాచార్య ప్రాజెక్టు నిర్దేశించినటువంటి కీర్తనలన్నింటినీ కూడా చాలామంది ప్రముఖులు, గొప్ప గొప్ప సంగీత దర్శకులు వాటిని స్వరపరిచి ఈరోజు ఆడియో రూపంలో మనకి అందుబాటులోకి తీసుకొస్తున్నారు. బ్రహ్మోత్సవ సంకీర్తనలు, కళ్యాణ సంకీర్తనలు, జానపద సంకీర్తనలు, అంటే అన్నమయ్య ఏవైతే ఆయన వర్గీకరణ చేసుకుంటూ రాసుకుంటూ వెళ్ళారో దశావతార కీర్తనలు, వీటినన్నింటినీ కూడా చిన్న చిన్న పుస్తకాలుగా అందరికీ అందుబాటులోకి ముద్రించి అందుబాటులోకి తీసుకొస్తుంది అన్నమాచార్య. అన్నమయ్య సంకీర్తన స్వరమాలిక అనేటటువంటి శీర్షికతో 3 సంపుటాలని ఇప్పటివరకు ప్రచురించడం జరిగింది. అది ఏంటంటే గొప్ప విశేషం ఏంటంటే అందులో ఇప్పటి వరకు జరిగినటువంటి ఆడియో రికార్డింగ్లో ఏవైతే సంకీర్తనలు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా సేకరించి ప్రత్యేకంగా ముద్రించారు. అన్నమాచార్య ప్రాజెక్ట్ చేసినటువంటి మరో గొప్ప సత్కార్యం ఏమిటంటే సప్తగిరి సంకీర్తనలు రూపకల్పన చేసి దాన్ని అందరికీ అందుబాటులో తీసుకోవాలి. చాలా చిన్న పుస్తకం సప్తగిరి సంకీర్తన. ఈ చిన్న పుస్తకం తయారు చేయడానికి జరిగినటువంటి తర్జన భర్జన విపరీతంగా ఉంది. అన్నమాచార్యుల వారి యొక్క ఇది కళ్యాణ కీర్తన చాలా చిన్నది. మనం చదువుకోవడానికి, మనకు సంగీతం రాకపోయినా చదువుకోవడానికి అనుకూలంగా ఇది బ్రహ్మోత్సవ కీర్తన. శ్రీనివాస సేవా కైంకర్య కీర్తన
దశావతార కీర్తన, జానపద సంకీర్తన. ఇది సప్తగిరి సంకీర్తన. ఈ సప్తగిరి సంకీర్తనలు ఎలా నిర్ణయించాలి అనేటటువంటి ఒక పెద్ద చిక్కు ప్రశ్న వచ్చి పడింది. నిమ్మగడ్డ రమేష్ గారు ఈవోగా ఉన్న సమయంలో త్యాగరాజ స్వామి వారికి జరుగుతున్నటువంటి పంచరత్నాల యొక్క గోష్ఠిగానం, పంచరత్న గోష్ఠిగానంలానే అన్నమాచార్యుల వారికి కూడా గోష్ఠిగానం చేసేటప్పుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి కీర్తనల్ని ఏర్పరచాలి అనేటువంటి సంకల్పంతో ఆ బాధ్యతని మేసాని మోహన్ గారికి అప్పచెప్తే బాలకృష్ణ ప్రసాద్ గారి ద్వారా ఈ సప్తగిరి సంకీర్తన యొక్క ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. పంచరత్నాలు అని పెట్టుకున్నామంటే 5 సంకీర్తనలు అంటే మరీ తక్కువ సమయం ఉంటుంది. నవరత్నాలను పెట్టుకుంటే 9 సంకీర్తనలు మరీ సమయం ఎక్కువ పడుతుంది. ద్వాదశ కీర్తనలు అంటే ఇంకా ఎక్కువ పడుతుంది. కాబట్టి మధ్య మార్గంగా కేవలం 7 సంకీర్తనల్ని మాత్రమే, 7 కొండల వాటికి 7 సంకీర్తనల్ని మాత్రమే నిర్ణయించి వాటిని ఎంపిక చేశారు. అంటే రాళ్లపల్లి వారు మొట్టమొదటిగా సంకీర్తనను స్వరపరిచినటువంటి వారు రాళ్లపల్లి వారు కాబట్టి ఆయనకే మొదటి అవకాశం ఇచ్చి ఆయన చేసినటువంటి సంకీర్తనే పెట్టారు. రెండవది మంగళపల్లి వారి నారాయణతే నమోనము. నేదునూరి కృష్ణమూర్తి గారు చాలా సంకీర్తనలు స్వరపరిచి అందరికీ నేర్పించి నా ప్రచారంలోకి తీసుకొచ్చారు కాబట్టి ఆయన చేసినటువంటి ఒక కీర్తన భావంలో నా వాక్యం అంటున్నా. పశుపతి గారు, డి పశుపతి గారు చేసినటువంటి ఆయన పాడినటువంటి కీర్తనలు కూడా బాగా ప్రచారంలో ఉన్నాయి కాబట్టి ఆయన కూడా అవకాశం ఇచ్చారు. ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ గారు మహాపండితులు, ఆయన చేసినటువంటి కొండలో నెలకొండ. అందరూ తెలుగు వాళ్ళే అయితే మళ్ళీ అదొక సమస్య వస్తుంది కాబట్టి అప్పటికే తమిళనాడులో బాలాజీ పంచరత్నాలు ఇవన్నీ కీర్తనలను స్వరం చేసినటువంటి కడైనల్లూరు వెంకటరామన్ గారు ఆయన సంగీతం చేకూర్చినటువంటి సంకీర్తనలన్నింటినీ కూడా ఎంఎస్ఎమ్మ పాడి బాగా పాపులరైజ్ చేశారు కాబట్టి ఆయన చేసినటువంటి ఒక కీర్తన తీసుకోవాలనుకున్నారు. అప్పుడే ఎంత మాత్రం ఎవరు వచ్చిన కీర్తన, ఎందుకంటే అది కూడా ఇందులో క్లాసికల్ టచ్ ఉండకూడదు, ఎందుకంటే గోష్ఠి గానానికి సంబంధించినటువంటి కీర్తనలు కాబట్టి వాటిని కొంచెం అందరికీ అందుబాటులో ఉండే విధంగా, అందరూ పాడుకునేదానికి సులభ సాధ్యంగా ఉండే విధంగా ఈ కీర్తనలన్నింటినీ కూడా సప్తగిరి సంకీర్తనని ఎంపిక చేశారు. చివరిలో మళ్ళీ ఒక కీర్తన మిగిలిపోతే ఇంకా తప్పనిసరిగా గురువుగారి నేదునూరి గారితే ముద్దుగారి యశోద జానపద శైలిలో అందరికీ బాగా అందుబాటులో ఉంటుందని, అందరూ ఈజీగా నేర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో ఆ కీర్తనని ఎంపిక చేశారు. అన్నమాచార్య ప్రాజెక్టుతో పాటు టీటీడీకి సంబంధించినటువంటి ఇంకొక ప్రధాన మాధ్యమం ఎస్విబిసి కూడా అన్నమాచార్య సంకీర్తనల యొక్క ప్రచారానికి విధోయకంగా కృషి చేస్తుంది. ఎందుకంటే అన్నమయ్య విన్నపాలు కావచ్చు, పాటకు పట్టాభిషేకం, స్వరాభిషేకం, ఎన్నో కీర్తనలు, నాదయోగి, అన్నమాచార్య సంకీర్తన నేర్చుకుందాం అనేటువంటి శీర్షికతో కొద్ది రోజులు సంకీర్తనలన్నింటినీ కూడా అందరికీ నేర్పించేటటువంటి మంచి కార్యక్రమాన్ని ఎస్విబిసి చేపట్టింది. ఎస్విబిసి ద్వారా ప్రతిరోజు నాద నీరాజన మండపంలో జరిగేటటువంటి కార్యక్రమాల్లో అన్నమాచార్య సంకీర్తనలు గానం జరుగుతూనే ఉంటుంది. ఎస్విఎఫ్ఎం ఒకటి, ఎస్విఎఫ్ఎం ఓరియంటల్ కాలేజ్లో మేడ పైన ఉండేటటువంటి ఎస్విఎఫ్ఎంలో ప్రతిరోజు కూడా అన్నమాచార్య సంకీర్తనని ప్రసారం చేస్తూనే ఉంటారు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే అన్నమాచార్యుల వారి రచనల్లో ఉండేటటువంటి మాండలిక శబ్దాలకు అర్థాలు ఇప్పటికీ కూడా ఎవరికి అర్థం కావడం లేదు. ఎందుకంటే కేవలం తిరుపతి ప్రాంతంలో మాత్రమే వినిపించేటటువంటి కొన్ని శబ్దాలు ఉన్నాయి, కొన్ని పదాలు. నిప్పటి అనేటటువంటి ఆంధ్ర ప్రాంతంలో అరిసెలు అంటారు, ఇటువైపు కొన్ని చోట్ల నూనె బొబ్బట్లు అంటారు, కజ్జాలు అంటారు, అతిరసాలు అంటారు. నిప్పటి అనేటటువంటి పదానికి అరిసెలు అనేటటువంటి అర్థం నాకు చదువుకుంటే తప్ప తెలియదు. అందుకే అన్నమయ్య ఆ పదాన్ని వాడాడు, పిండంతే నిప్పటి అన్నట్టు అని. మరి ఇటువంటి పదాలన్నింటికీ కూడా తోమని పళ్ళ్యాల వాడు అంటారు. పళ్ళ్యాల్ని తోముకోవడం ఏమిటి? తోమని పళ్ళ్యాలు ఏవి ఉంటాయి అంటే ఆ పళ్ళ్యాల్ని మనం ఇంకా తోమాల్సిన అవసరం లేనటువంటి పళ్ళ్యాలు ఏవి ఉన్నాయంటే, ఇంత మహా చక్రవర్తి ధనవంతుడైనటువంటి స్వామివారికి ప్రతిరోజు నివేదన చేసేటటువంటి పాత్ర ఏమిటి తెలుసా? పచ్చి మట్టి పాత్ర. అందులోనూ దాన్ని కాల్చరు.
ఆ మూకుడులో పచ్చి మట్టి పాత్రలో స్వామివారికి నివేదన చేసి సగం భక్తులకి ఇచ్చి సగం స్వామివారి వెనకాల వేసేస్తారు. అటువంటి పాత్రల్ని తోమని పళ్ళాలు అంటారు. ఉన్నవని తోమని పళ్ళాలు అంటే అది అర్థం. పామిడి అనేటటువంటి ఒక పదం ఉపయోగిస్తారు. బ్రహ్మ కడిగిన పదం పామిడి, తురగపు పాదము అంటారు. పామిడి అంటే అర్థం కాదు చాలామంది. పాములకు ఇడి, తమిళంలో ఇడి అంటే పిడుగు, పిడుగు శబ్దాన్ని ఇడి అంటారు. ఆ ఇడి అనేటటువంటి ఆ పదము పాములకు ఇడి ఎవడు? గరుత్మంతుడు. ఆ గరుత్మంతుడిని తురగంగా కలిగినటువంటి, తురగం అంటే అశ్వం కావచ్చు, గుర్రం కావచ్చు, రథం కూడా కావచ్చు, వాహనం కూడా కావచ్చు. కాబట్టి గరుత్మంతుడిని వాహనంగా కలిగినటువంటి ఆ పాదము అని చెప్తారు. మరి వీటన్నింటినీ కూడా, ఈ పదాలన్నిటికీ మనకు అర్థం కావాలనుకుంటే అందుకే టీటీడీ వారు పదకోశం ఏర్పాటు చేశారు, నిఘంటువు ఏర్పాటు చేశారు. అన్నమయ్యకు సంబంధించిన సాహిత్య పదకోశం రవ్వా శ్రీహరి, గులగంటి బాలసుబ్రహ్మణ్యం గారు, కొలకూరు దినాథ్ గారు, విభీషణ్ శర్మ మహాపండితులందరినీ కలిపి కమిటీగా ఏర్పాటు చేసి ఆ పదకోశాన్ని మనకు అందుబాటులో తీసుకొచ్చారు. ఆ పదకోశం నిఘంటువు కూడా మనకు సిద్ధమైపోయింది. ఇలాంటి పనుల ద్వారా టీటీడీ విస్తృతమైనటువంటి అన్నమాచార్యుల యొక్క పద సాహిత్యానికి సేవలు చేస్తూనే ఉంది. ఇవన్నీ చేసినప్పటికీ కూడా చివరికి ఏమిటంటే మనకు శాస్త్రీయ పోకడలతో అన్నమాచార్యుల సంకీర్తనలు స్వరం చేయబడాలి అనేటటువంటిదే మనకు ఇప్పుడు మనం అందరూ కోరుకోవాల్సినటువంటి అవకాశం ఏంటంటే, అన్నమాచార్య సంకీర్తన అనేసరికి అది లలిత సంగీతం కాదు, భక్తి సంగీతం కాదు, శాస్త్రీయం కాదు. అన్నమాచార్య సంకీర్తనలు, అన్నమాచార్య సంగీతం అనేటటువంటి ఒక పేరు పడుతుంది. కాబట్టి దానికి భిన్నంగా, దానికి దూరంగా ఆ పేరు లేకుండా అన్నమాచార్య సంకీర్తనలు శాస్త్రీయంగా చేయబడాలి, ఆ స్వరం చేయాలి. వాటిని అన్నింటినీ కూడా మళ్ళీ మంచి చక్కని మార్గంలో అందరికీ చేరువయ్యేలాగా చేయాల్సినటువంటి బాధ్యతను తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు చేపట్టాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేస్తున్నానని భావిస్తున్నాను. వారికి ప్రత్యేకమైన